మీనాక్షి నటరాజన్‌కి ఎంపీ పదవి పోవడానికి కారణం ఏంటి? ఒక కాంగ్రెస్ కార్యకర్త తనని ఇబ్బంది పెట్టినటువంటి అంశం మీద మరొక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కేసు పెట్టి, ఆ కేసుని పోలీసులు రిజిస్టర్ చేయకపోవడంతో కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చిన ఆదేశాలతో నమోదైనటువంటి కేసులో ఎఫ్ఐఆర్‌లో ఈవిడ 4వ నిందితురాలుగా ఉంది. ఆ శ్రీలత అనేటటువంటి అమ్మాయి పెట్టిన కేసు కుంభం శివకుమార్ రెడ్డి మీద పెట్టింది ఆ కేసు. పెడితే అందులో 4వ నిందితురాలుగా ఈమె పేరుని కూడా మెన్షన్ చేసుకొచ్చారు. పెట్టింది శ్రీలత కేసు. ఇప్పుడు ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ వెళ్ళి అక్కడ మధ్యప్రదేశ్‌లో బీజేపీ వాళ్ళు దాని మీద కంప్లెయింట్ చేయడం, ఆమె మీద అనర్హత వేటు, అదే ఆవిడకి సంబంధించినటువంటి నామినేషన్ చెల్లుబాటు కాకపోవడం, బీజేపీ ఆ ఎంపీ గెలుచుకోవడం, దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో అసలు కథ ఏంటంటే అది కాంగ్రెస్ వాళ్ళే మాకు సమాచారం ఇచ్చారన్నది ఒక ఎత్తు అయితే, అవునన్నటువంటి బాధితురాలు కూడా చెప్తుంది. నారాయణపేటకు చెందినటువంటి కుంభం శివకుమార్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు తన మీద లైంగిక వేధింపులకు పాల్పడడం, తన మీద పార్టీ పరంగా చర్యలు తీసుకోమని నేను అడిగాను. శివకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ మీద నేను కోర్టులో పిటిషన్ వేశాను. ఆ కోర్టు ఎఫ్ఐఆర్ కట్టమంది. అప్పుడు వీళ్ళందరూ నిందితులయ్యారు. ఈ కేసు అంశం గురించి రాజ్యసభ నమోదు పత్రాలు మీనాక్షి నటరాజన్ తిరస్కరణ గురవుతుందని నేను అనుకోను కదా అన్నటువంటిది బాధితురాలు చెప్తోంది. ఆ వ్యవహారానికి సంబంధించిన ఫైల్ను కాంగ్రెస్ నాయకుడు వచ్చి అడిగి తీసుకున్నారు అన్నది చెప్తోంది ఆవిడ.